అర్జునుడు క్షత్రియుడు, ధర్మశాస్త్రమును అమలు చేయవలసిన వాడు, దుర్మార్గులను శిక్షించవలసిన వాడు. అలా దుర్మార్గులను శిక్షించడం వలన పుణ్యమే కాని పాపం రాదు. దుర్మార్గులను కఠినంగా శిక్షించకపోతేనే పాపం వస్తుంది అని తెలిసినవాడు. కాని ప్రస్తుతము ఒక విధమైన మోహములో పడి ఉండటం వలన తాను చదువుకున్న ధర్మశాస్త్రములో అన్నీ తాత్కాలికంగా మరిచిపోయాడు. వాళ్ళు దుర్మార్గులు, ఆతతాయిలు అయినా వాళ్లను చంపుతామా, చంపి పాపము మూటగట్టుకుంటామా అనే వితండ వాదం చేస్తున్నాడు. పాపం కృష్ణుడు ఓపిగ్గా వింటున్నాడు. ఆతతాయిలు అంటే అల్లరి చిల్లరిగా తిరిగేవాళ్ళు అని సాధారణ అర్థం. ఆతతాయిలు అంటే 6 మందిని అంటారు. 1 ఇతరుల ఇళ్లకు నిప్పు పెట్టేవాళ్ళు. 2 ఇతరులకు విషం ప్రయోగం చేసేవాళ్ళు. 3 ఆయుధములతో తిరుగుతూ నిరాయుధులైన ఇతరులను హింసించేవాళ్ళు. 4 ఇతరుల ధనాన్ని, ఆస్తులను లాక్కునేవాళ్ళు. 5 ఇతరుల భూములను ఆక్రమించు